ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ 2025లో ట్రాన్స్ఫర్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అఫీషియల్ అప్డేట్ అన్నమాట. ఈ వీడియోలో మీకు ట్రాన్స్ఫర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది వాళ్ళు క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నిన్ననే పెట్టడం అయితే జరిగింది. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఫాస్ట్గా అప్డేట్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా ఫాలో కాలేదో మన టెలిగ్రామ్ గ్రూప్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఇంకెవరైనా ఫాలో కూడా దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మనకు పోస్టల్ జీడీఎస్ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్స్ అనేది రావడం అయితే జరిగింది. రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అన్నమాట. దీనికి సంబంధించి యాక్చువల్లీ ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ మనకు జూన్లోనే రావాలి, కానీ ఐటీ 2.0 రావడం వల్ల మనకు పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. సెప్టెంబర్లో వస్తాయి అన్నారు, సెప్టెంబర్లో రాలేదు. మనకు ఎట్టకేలకు అక్టోబర్లో అయితే రావడం అయితే జరుగుతుంది. అక్టోబర్ 20 తారీఖు రోజు మనకు రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అనేది ఓపెన్ అన్నమాట, పోర్టల్ అనేది. దానికి సంబంధించి మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ నోటిఫికేషన్ డేట్ కూడా ఆల్మోస్ట్ వచ్చినట్లే. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది కూడా డిఏ అలవెన్స్ చాలా మంది కూడా పడుతున్నాయి, కొందరు పడతలేవని నాకు చాలా మంది కూడా కమెంట్ చేస్తున్నారు. దాని గురించి కూడా చెప్తాను. బోనస్ ఈ 2-3 రోజుల గురించి దాని గురించి కూడా చెప్తాను. అలాగే 8th పే కమిషన్ యాడ్ చేస్తే శాలరీ ఎంత వస్తుంది, కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తూ ఉంటాను ఈ వీడియోలో. కాబట్టి వీడియో అనేది క్లియర్గా ఎండ్ వరకు చూడండి. మా అంటే 5-6 నిమిషాలు ఉంటుంది అంతే తప్పించి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. నేను చెప్పినా కదా, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అన్ని అప్డేట్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. నేను ఆల్రెడీ నిన్న పెట్టినా చూసినారు కదా. ఇవన్నీ కూడా మనకు టెలిగ్రామ్ గ్రూప్లకు సంబంధించింది, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది అనుకుంటా. నిన్న ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు కూడా నేను పెట్టడం అయితే జరిగింది. అది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో తీసింది. ఇప్పుడు ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ వీడియో చేసే టైంకి అఫీషియల్ వెబ్సైట్ పనిచేస్తే చేస్తలేదు, సైట్ బిజీ వస్తుంది. ఒకసారి మీరు చెక్ అయితే చేసుకోండి. రూల్ 3 ట్రాన్స్ఫర్ అని కొడితే మీరు గూగుల్ క్రోమ్లో మీకు వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఏదైతే నిన్న తీసిన స్క్రీన్ షాట్, ఇక్కడ అప్లై ఫర్ ట్రాన్స్ఫర్ అండర్ రూల్ 3 అన్నమాట. ఇక్కడ ద అప్లికెంట్స్ విండో ఈజ్ కరెంట్లీ నాట్ ఓపెన్ ప్రజెంట్, ప్లీజ్ రిఫర్ టు ద షెడ్యూల్ బిలో అని ఉన్నది. అంటే వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు ఆ కింద, దాని ద్వారా మీకు రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 20/10/2025. మనకు ఈ నెల 20 తారీఖు అక్టోబర్ 20th రోజు మనకు ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఓపెన్ అన్నమాట. అండ్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 24/10/2025. అంటే కేవలము 5 రోజులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 20, 21, 22, 23, 24 అంటే 5 రోజులు మాత్రమే. అండ్ ఇక్కడ అప్లికేషన్ మోడిఫికేషన్ వచ్చేసి 26th రోజు అన్నమాట. 26 నుంచి వెళ్ళి 29th వరకు ఏదైనా మీరు తప్పులు చేస్తే మాత్రం మీరు ఆ 3 రోజులు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అని వాళ్ళు మోడిఫికేషన్ సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది అనుకుంటున్నా. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది సంబంధించి ఏదైతే రూల్ 3 ట్రాన్స్ఫర్ ఇది అఫీషియల్గా అప్డేట్ వచ్చిన మాత్రమే. అండ్ మరి ఇది సంబంధించి ఏదైతే అఫీషియల్ అప్డేట్ ప్రతిదీ నేను పెడుతూ ఉంటాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. అండ్ ఏదైతే దానికి సంబంధించిన బోనస్కి సంబంధించి కూడా నిన్న నోటీస్ అనేది వైరల్ అయింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఇక్కడ దానికి సంబంధించి బోనస్ మనకు ఈ 2-3 రోజులలో వస్తా అంటున్నారు. అండ్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం నోటిఫికేషన్ వచ్చేసి మనకు అతి త్వరలో ఇప్పుడు ఈ మంత్లో మనకు ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిపోతే నవంబర్ మంత్లో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి ఏదైతే అక్టోబర్లో మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ మనకు నవంబర్ లాస్ట్ వీక్ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అది ఏ డేటా అనేది మనకు క్లారిటీ అనేది లేదు, అది చూద్దాం తర్వాత. అండ్ డిఏ అలవెన్స్ చాలా మంది కూడా పడుతున్నాయట. మనకు డిఏ పెంచారు కదా 55 to 58%కి. ఆ 3% సంబంధించి అయితే మీకు డిఏ అనేది పడుతున్నాయట. చాలా మంది కూడా పడ్డాయట, కొందరికి పడుతున్నాయి కొందరికి పడతలేవు. మీకు దానికి సంబంధించిన చూసుకోండి, ఒకసారి అడగండి. మీకు ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో సంబంధించి అకౌంటెంట్లు ఉన్నారు కదా వాళ్ళని అయితే అడగండి ఒకసారి.
ఇక బోనస్ గురించి చూసుకుంటే మాత్రం బోనస్ అనేది ఆల్రెడీ అప్రూవల్ అయితే అవ్వడం అయితే జరిగింది. మనకి ఈ 2-3 రోజులలో దివాళీ బోనస్ అనేది కంపల్సరీగా వస్తది. దాదాపు 12,000 నుంచి 13,000 వరకు వస్తదని అంటున్నారు. మనకు దానికి సంబంధించి అయితే క్లారిటీ అయితే లేదు. ఒకసారి మనకు ఈ 2-3 రోజులలో మాక్సిమం మనకు ఈ రోజు గాని, రేపు గాని బోనస్ అనేది క్రియేట్ అవుతది. ఒకసారి మీ అకౌంటెంట్స్ అనేది అడగండి ఒకసారి. అండ్ ఇది బోనస్ ఎవరికి పడుతది అనేది వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. అంటే మనకు రీసెంట్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఇట్లా ఉన్నారా? లేకుంటే 1 ఇయర్ నుంచి ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు ఇస్తారా అనేది తెలవది. చూద్దాం. ఈ 2-3 రోజులలో మనకు దానికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తది. నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ఓకే. ఇది సంబంధించి ఏదైతే బోనస్ అప్డేటు. ఇక ఎయిత్ పే కమిషన్ అనేది పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి యాడ్ చేస్తారు అని ఒక నోటీస్ అనేది వచ్చింది ఆల్రెడీ అఫీషియల్‌గానే. అందులో మనకు పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఉన్నది. ఈ ఎయిత్ పే కమిషన్ ఎప్పుడు యాడ్ చేస్తారంటే జనవరిలో 2026 జనవరిలో అమలులోకి వస్తది. ఈ ఎయిత్ పే కమిషన్ ఒకవేళ జీడీఎస్‌లో యాడ్ చేస్తే మాత్రం మనకు సాలరీ అనేది హై సాలరీ ఉండే అవకాశం అయితే ఉంది. బేసిక్ వచ్చేసి 12,000 నుంచి 30,000 వరకు బేసిక్ పోయే అవకాశం అవుతుంది బీపీఎంకి. అండ్ బీపీఎంకి సాలరీ వచ్చేసి 30,000 ప్లస్ అలవెన్స్ అనమాట. 30 ప్లస్ ఇవి ఒక 10,000-12,000 వస్తుంది. మీకు ఓవరాల్‌గా 42,000 దాకా బీపీఎం సాలరీ అయితే ఉంటుంది. అండ్ అవర్స్ కూడా 8 అవర్స్ పెంచే అవకాశం అయితే ఉంది. అండ్ ఏబీపీఎం అండ్ డాక్ సేవకు తీసే అవకాశం అవుతుంది. తీసేస్తారు కావచ్చు ఆ పోస్ట్ అనేది డాక్ సేవకు ఒకవేళ తీసేస్తే. ఏబీపీఎంకి మాక్సిమం 25,000-28,000 దాకా సాలరీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఎయిత్ పే కమిషన్ అనేది యాడ్ చేస్తే మాత్రం. ఇదంతా కూడా మనకు జనవరి, ఫిబ్రవరి వస్తే తెలుస్తది. ఈ ఎయిత్ పే కమిషన్ యాడ్ చేస్తారా? చేయరా అనేది. ఇది సంబంధించిన ఏదైతే అప్డేట్స్ అన్నమాట ఈరోజు. ఇంకా ఎవరైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. అండ్ కొత్త నోటిఫికేషన్ కూడా వస్తది. భారీ పోస్టులతోని 32,000 నుంచి 35,000 పోస్టుల వరకు వస్తాయని మనకు అంచనా అన్నమాట. చూద్దాం ఎన్ని వస్తాయో చూద్దాం. అండ్ ఫైనల్లీ అయిపోయిందంటే ఇందులో థాంక్ యూ.